ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి శని బుధుడు ఇద్దరు వక్రించి ఉన్నారు. ఈ యొక్క బుధుడు ఆగస్టు 11కి వక్రత్యాగం అయిపోతుంది, కానీ శని మాత్రం ఇంకో 4.5 నెలలు వక్రగతిలోనే ఉంటారు, 4 నెలల పాటు. అలాగే రాహు కుంభంలోని, వక్రించిన శని మీనంలోని, అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాశుల్లో, రవి దాదాపుగా ఈ కర్కాటకంలో 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి కర్కాటక నుంచి సింహంలోకి మారుతాడు. బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు. బుధుడు 11వ తేదీ వరకు వక్రించి ఉండి 11 తర్వాత స్ట్రైట్ అవుతాడు. అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు. ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే 1వ తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక 12 రాశులు తిరుగుతాడు ఈ నెల. తులారాశి నుంచి మొదలుపెట్టి మీనలగ్నము మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి చతుర్థ స్థానంలో శుక్రుడితో ఉన్నందుకు గృహ వాహన సంబంధించినటువంటి యోగాలు ఇప్పుడు మీకు కలుగుతున్నాయి. అలాగే విదేశీ ధనయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. సప్తమాధిపతి ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో, సప్తమం కూడా విదేశీయానంగా చెప్తూ ఉంటారు. అలాగే మీకు కొంచెం అంటే మీ సిబ్లింగ్ వరుస వాళ్ళకి, తోబుట్టువులకు కూడా కొంతవరకు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ధన సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఏదైనా పర్మనెంట్ అవ్వాలి, విదేశీ సంబంధించిన నాకు కుదరట్లేదంటే నా కర్మలో లేదా అని బాధపడేటువంటి వారికి ఇప్పుడు మీకు రాశిలో శని వక్రగతి అయినందుకు విదేశీ యోగాన్ని ఇస్తుంది. కాకపోతే 2 పాపగ్రహాలు 12వ స్థానానికి సంబంధం కలిగినందుకంటే ఆల్రెడీ మీకు రాహు 12లో ఉన్నాడు. శని వక్రించినందుకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి సీక్రెట్గా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం జీవిత భాగస్వామితోని కానీ పార్ట్నర్స్తో కానీ కొంత ఘర్షణ ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. కొంత గొడవలు ఘర్షణలు ఏర్పడనున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి బ్యాంకింగు, క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, లేకపోతే పౌరహిత్యంలో ఉండేటువంటి వారికి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ఆ యొక్క రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం, ఆ కోర్సు ద్వారా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక వ్యాపార సంబంధించిన విషయంలో లోకల్గా కాకుండా ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధంగా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. మీరు ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, గృహం కట్టుకోవాలి, లేదా గృహానికి కాస్త ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 4వ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు. కాకపోతే డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి 6వ స్థానంలో కేతు ఉన్నందుకు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకోండి. ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మస్థానాన్ని కేతు ఆక్యుపై చేస్తున్నందుకు నిత్య జీవితాన్ని కూడా 6వ స్థానం అంటారు. కాబట్టి గణపతికి మీరు ప్రతి పని కూడా గణపతికి సమర్పిస్తూ గణపతి కోసమే చేస్తున్నాను అనేటువంటి భావనతో కనుక చేశారంటే ఖచ్చితంగా బాగుంటుంది. దీంతోపాటు మీరు కొన్ని నిర్ణయాలు 3-4 తేదీలు అసలు తీసుకోకుండా నిర్ణయాలు, ఎట్టి పరిస్థితుల్లో 10-11 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అస్సలు పనికిరావు. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ ఏదైనా రాజకీయ సంబంధించిన నిర్ణయాలు కానీ 3, 4, 10, 11 తేదీలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. కాస్త ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి చండీ పారాయణము, మరియు నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, బెల్లము గోవుకు తినిపించడం, ఇవి చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు. గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి. మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ, ఏమంటే శనే బాధనిస్తాడు అనుకుంటారు. కాదండి, ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది, ఇబ్బంది ఇస్తుంది. అంటే ఎలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు, మన కర్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన చూసుకోండి, మనకి నవగ్రహాలు రవి నుంచి కేతువు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి, అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి. లగ్నాధిపతి ఎవరో ఆ యొక్క అధిష్టాన దేవతకి దీపారాధన చేసుకోవడము, లేకపోతే 12 లగ్నాల్లో ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మీకు మీరుగానే చూసేసుకోవచ్చు. ఇది మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీరుగానే నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది. మీది పలానా లగ్నము, మీ లగ్నానికి అధిపతి దాని వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి, ఉదాహరణకి మేషము అనుకోండి, మేషానికి వృశ్చికానికి కుజుడు, కుజగ్రహం దగ్గర, వృషభానికి తులాకి శుక్రుడు, బుధుడు, మిథునానికి కన్యకి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీన లగ్నాలకి గురువు, రాసైన లగ్నమైన గురువు అవుతాడు. మకరము మరియు కుంభానికి శని. దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఉంటే వాటికి కూడా చేసుకోవచ్చు. లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన, ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు, ఎంతసేపు ఎల్నాడు శని వచ్చిందండి, కాల్సప యోగం ఉందని అందుకే నేను ధనం సంపాదించట్లేదు కాదు. మీకు లక్ష్మీ యోగాలు, ధనయోగాలు ఎంత ఉన్నాయి, ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి వీటిని చూసుకోవాలి. అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి, అన్నదమ్ములు సహకరించారు, లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు 3వ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కున్నా దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక యోగం ఎప్పుడుంది, ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఉండేటువంటి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి, ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి. ఊరికే పాయింట్లు కలిసాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా, మీ అష్టమాధిపతి చెప్తాడు. అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. 9th లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు, గురువులు యొక్క సపోర్ట్, దైవానుగ్రహం 9వ స్థానంలో ఉంటుంది. వృత్తి 10వ స్థానం. ఎక్కడ వృత్తి చేయాలి, ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలా వద్దా, వ్యాపారాల్లో లాభాలు వస్తాయా లేవా, అసలు వ్యాపార యోగం ఉందా లేదా, మీ బుధుడు మీ లాభాధిపతి బట్టి. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటి, మీరు విదేశాలకు వెళ్తారా వెళ్ళరా, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ 12వ స్థానంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఏ మహాదశ ఏ అంతర్దశలు నడుస్తున్నాయి, తద్వారా మీకు ఏ ఫలితం వస్తుందో చూసుకొని, ఒకవేళ మంచి ఫలితం అయితే హ్యాపీగా ఉంటూ, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన ఫలితం వస్తున్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దానము, ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రము, ఆ గ్రహ అధిష్టాన దేవతకి చక్కగా ఇంట్లో నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మరీ తీవ్రంగా ఉంటాయి కొంతమందికి, వారి దగ్గర ధనం ఉంటుంది. అలాంటి వారు ఏ హోమమో ఇంట్లో చక్కగా సత్యనారాయణ వ్రతమో, చండీ హోమమో, లేకపోతే గణపతి తర్పణమో, మీకు సుదర్శన హోమం, మీ ఇష్టదేవత 4 డబ్బులు ఉన్నాయని నేను చేయించుకోగలను. కానీ ధనం లేకుండా ఏదో అమ్మో డబ్బులు పెడితేనే కానీ భగవంతుడు కనికరించడు, గ్రహం కనికరించదు అనుకోని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. దయచేసి భక్తి ప్రధానము, అమ్మవారికైనా భక్తే ప్రధానం. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా భక్తిగా కూర్చోబడితే 1,00,000 కాదు కదా, 10 లక్షలు కాదు కదా, 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు పూజ చేసినా అనుగ్రహం ఉండదు. దేవతా అనుగ్రహం భక్తే ప్రధానం. భక్తి, శ్రద్ధ, దేవత ఉందనేటువంటి పూనికతో మీరు ఏదైనా చేయండి, మీ యొక్క తలరాతను మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది.